తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు మంత్రి పదవి వస్తే రేణంగివరం నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తానని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఓబుల్ రెడ్డి మొక్కుకున్నారు. అందులో భాగంగా సోమవారం పెన్షన్ పంపిణీ అనంతరం బాపట్ల జిల్లా పంగలూరు మండలంలోని రేణిగవరం నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్ల అరాచక పాలన నుండి విముక్తి కలగాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని, మొక్కు తీర్చుకోవడానికి సోమవారం పాదయాత్రను ప్రారంభించానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు ఉండవని వైసీపీ పార్టీ చేసిన ప్రచారం తప్పని రుజువు చేస్తూ సోమవారం చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి 7,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కుక్కపల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, తెలుగు యువత మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, జగన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మినిస్టర్ కావాలని ఆ రోజు మేము శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాము. ఆ మొక్కు ప్రకారమే ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు మాట తప్పుతాడు, మాట మీద నిలబడ్డని చేసిన అసత్య ప్రసారాన్ని కూడా జనం అందరూ తిరస్కరించి చంద్రబాబు నాయుడిని గెలిపించిన దానికి పెన్షన్ని 7,000 ఇస్తాడని చెప్పి అందరూ ఎగతాలు చేసి 7,000 ఇంకా అసలు రూపాయి కూడా ఇవ్వడం ఉండి కూడా ఎగ్గొడతాడని చెప్తే అందుకనే మా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్న తర్వాతనే పాదయాత్ర చేస్తామని అనుకున్నాం. అలానే చంద్రబాబు నాయుడు మా అందరి మాటకి విలువిచ్చి మన తెలుగుదేశం పార్టీ అంటే ఏందో చూపించినందువల్ల ఈరోజు పెన్షన్లు పంచి మా ఊళ్ళో ఉన్నటువంటి పెన్షన్లు మొత్తం అందరికీ లబ్ధాలు అందజేసిన తర్వాత ఈ పాదయాత్రను మొదలుపెట్టి మొక్కు తీసుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడానికి వెళ్తున్నాం. అలానే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మా మినిస్టర్ గారి మీద ఉంటుంది. ఈసారి మాకు 5 సంవత్సరాలు కాదు, ఇక్కడ జీవితంలో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు. ఇక రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ రాబోయే 20 సంవత్సరాల అధికారం మాదే. రాజధాని కట్టాలన్నా, పోలవరం కట్టాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడికి సాధ్యమైందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం. సోదరుడు తిరుపతికి పాదయాత్ర చేస్తానని చెప్పని ఏదైతే మొక్కున్నాడో మొక్కుబడి తీసుకునే సందర్భం కారణాలు విశ్లేషిస్తే ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేనటువంటి విధానం, రైతులకి ఎన్నో ప్రాజెక్టులు కోసం ఎదురు చూసినటువంటి రైతులకి పోలవరం ప్రాజెక్టుని నీరుగార్చిన విధానం, ప్రజలు ఏదైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే కేసులు పెట్టే విధానం, వీటన్నిటికీ శరమగీతం పాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద నిలబడరు, ఏదో మాట తప్పుతాడు, అన్ని అబద్ధపు హామీలు ఇస్తాడని చెప్పని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కొన్ని మీడియాల ద్వారా కావచ్చు ఎంతోమంది అబద్ధ ప్రచారాన్ని నిరోధిస్తూ ఈరోజు ఇచ్చినట్టు మాట నిలబెట్టుకోవడం కోసం 4,000 పెన్షన్ పెంచుతాను ఈ 1వ తారీఖు నుంచి చెప్పిన మాట కావచ్చు, గత 3 నెలది ఏదైతే తను మాట ఇచ్చిన తర్వాత ప్రతి నెల కూడా 1,000 రూపాయలని కలిపి 7,000 పంచుతానని చెప్పని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ సోదరుడు ఓబుల్ రెడ్డి చెప్పినట్టుగా ఒకేసారి 7,000 రూపాయలు పెంచినటువంటి ఘనత బహుశా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి దక్కిందని చెప్పని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం ముందు కూడా రాష్ట్రానికి రాజధాని కావచ్చు, అనేక రకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకి అందించినటువంటి పథకాలు కావచ్చు, ఎంతోమంది పేదలు భోజనం చేస్తున్నటువంటి ఈరోజు అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలని మంచి కార్యక్రమాలని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలనని అందిస్తారని చెప్పని మరీ ఆకాంక్షిస్తూ ఈ మొక్కుబడిని ఎంతో విజయవంతంగా ఎంతో సంతోషంగా ముగించుకొని రావాలని చెప్పి మరీ కోరుకుంటూ సోదరుల్ని ఈ కార్యక్రమాన్ని ఇలా ముగిస్తా ఉన్నాం. జై